నమస్కారం టు ఆల్ ద పేరెంట్స్. ఈ ఇంటర్ ఎంఈసి రెసిడెన్షియల్ సిస్టంలో ఉన్నటువంటి స్టూడెంట్స్, అలానే సిఏ కోర్సెస్లో రెసిడెన్షియల్ అంటే విత్ ఫుడ్ ఉండేటువంటి క్యాంపసెస్ రెసిడెన్షియల్ అంటారండి. వితౌట్ ఫుడ్ ఉండే క్యాంపసెస్ సెమీ రెసిడెన్షియల్ అంటారు. సో ఏపీ, తెలంగాణ అండ్ గుంటూరు క్యాంపస్లో రెసిడెన్షియల్ సిస్టంలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ కావచ్చు, బాయ్స్ హాస్టల్ స్టూడెంట్స్ కావచ్చు, వి అపీల్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టు ఎక్స్టెండ్ దర్ కోఆపరేషన్. ఏ విషయంలో అంటే పేరెంట్స్ దయచేసి క్యాంపస్కి రావద్దు. ఎంఈసీ కావచ్చు, సిఏ ఫౌండేషన్ కావచ్చు, సిఏ ఎంటర్ కావచ్చు, పేరెంట్స్ దయచేసి క్యాంపస్కి రావద్దు. మీరు ఎక్కడో చాలా ప్లేసెస్ తిరిగి తర్వాత క్యాంపస్కి వస్తారండి. క్యాంపస్కి వస్తే రిస్క్ ఎక్స్పోజర్ ఎక్కువైంది. పిల్లలండి వాళ్ళు. మా స్టాఫ్నే మేము చాలా రకాలుగా కన్విన్స్ చేస్తున్నాం, స్టాఫ్నే చాలా రకాలుగా మానిటర్ చేస్తున్నాం. బట్ పర్ఫెక్ట్ అయితే కాదండి, బట్ వీఆర్ ట్రైవింగ్ ఆల్ బెస్ట్. మీరు ఇన్ని ప్లేసెస్ తిరిగి సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్కి ఒక 25 విజిటర్స్ వచ్చారనుకోండి, 25 పేరెంట్స్ వచ్చారనుకోండి, 25 into 2 ఎంత అంటే 50 పేరెంట్స్ లోపలికి వస్తే క్యాంపస్ లోపలికి రిస్క్ పెరుగుతుందా తగ్గుతుందా అండి? మరి స్టాఫ్ కూడా వస్తున్నారు కదా, మరి స్టాఫ్ కాకపోతే ఎవరు రన్ చేస్తారండి? పేరెంట్స్ రన్ చేస్తారా క్యాంపస్ని? నేను రన్ చేస్తున్నానా? క్యాంపస్ స్టాఫ్ తప్పదండి, దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. బట్ అవాయిడ్ చేయగలిగింది ఎవరిని? పేరెంట్స్, విజిటర్స్, గార్డియన్స్. మీరు దయచేసి క్యాంపస్కి రావద్దు. We have been requesting repeatedly and CA Foundation, CA Inter or MEC, నేను ఇన్ఛార్జెస్కి ఆల్రెడీ చెప్పానండి, ఫ్రీక్వెంట్గా కాలింగ్ ఇచ్చేసేయండి. పిల్లల చేతే పేరెంట్స్కి కాల్ చేయించేసేయండి. హోమ్ సిక్ ఇష్యూ అని, లేదా మా అమ్మ నాన్నతో మాట్లాడాలి, మా అమ్మ నాన్న రావట్లేదు, ఈవెన్ మా పేరెంట్స్ విజిట్ చేయట్లేదు అని ఇష్యూస్ వద్దు. ఫ్రీక్వెంట్గా కాల్స్ చేయించేసేయండి. మన పిల్లల్నే పేరెంట్స్కి కాల్ చేయండి అని చెప్పి నేను చెప్పానండి ఆల్రెడీ. ఆ విషయంలో కూడా కేర్ తీసుకుంటున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కేర్ తీసుకోవట్లేదు అనుకోండి, ఈ ఆర్డీఎఫ్ఎల్ నేను స్టాఫ్ కూడా పంపిస్తున్నాను. కేర్ తీసుకోండి, పేరెంట్స్ని క్యాంపస్కి రానియద్దు. మన పిల్లల్నే ఎంకరేజ్ చేయండి. వీక్లీ థ్రైస్ ఫోన్ చేయించేసేయండి. ఫోన్లో మాట్లాడుకుంటారు. అండ్ నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనం ఏదన్నా పేరెంట్స్, స్టూడెంట్స్, స్టాఫ్ కోఆపరేట్ చేస్తే నేను ఫిజికల్ క్లాసెస్, హాస్టల్స్ రన్ చేస్తానండి. అదర్వైజ్ ఐమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. నాకు ఇంట్రెస్ట్ లేదండి. మీరు కోఆపరేట్ చేస్తే హాస్టల్స్ రన్ చేస్తాను. ఇప్పుడు ఈ హాస్టల్ రన్ చేయటం వల్ల అండి నేను ఒక్కడే కాదండి బాగుపడింది, మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ ఒకటే కాదండి, బిల్డింగ్ ఓనర్స్. గతంలో వాళ్ళకి తక్కువ రెంట్ ఇచ్చాం, ఇప్పుడు హాస్టల్స్ ఓపెన్ చేసిన వాళ్ళకి రెంట్ పెంచాం, స్టాఫ్కి శాలరీ పెరిగేది, పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్. పేరెంట్స్ కంఫర్టబుల్గా ఉన్నారు, ఇంట్లో ఉంటే మానిటర్ చేయలేరు, తెచ్చి హాస్టల్లో పెట్టారు. సో నేను ఒక్కనే కాదు, హాస్టల్ అంటే కేవలం మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంటే బాగుపడింది, వాళ్ళొక్కరికే బెనిఫిషియరీ అని అనుకోవద్దండి. అందరూ బెనిఫిషియరీ. ఇక్కడ అందరూ స్టూడెంట్స్ కోఆపరేట్ చేయాలి, స్టాఫ్ కోఆపరేట్ చేయాలి, పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలండి. రావద్దు, మీరు క్యాంపస్కి రావద్దు. తప్పనిసరి పరిస్థితి ఇంటికి తీసుకెళ్తే లేదా బయటికి తీసుకెళ్తే మ్యాండేటరీ అండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు కష్టమైనా సరే మీరు నాకు కోఆపరేట్ చేయాలి. మీరు బయటికి తీసుకెళ్తే కరోనా టెస్ట్ చేయించి నెగిటివ్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేసి మళ్ళీ పిల్లల్ని లోపలికి పంపించండి. లేదు మీకు కష్టంగా ఉంది, హాస్టల్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని తీసుకెళ్ళిపోండి. ఆన్లైన్ బ్యాచెస్ ఉంటే ఆన్లైన్ బ్యాచెస్ కంటిన్యూ చేసుకోండి. ఆన్లైన్ బ్యాచెస్ లేవు, మాస్టర్ మైండ్స్కి మీకు గుడ్ బై అండి. నేనేం చేయలేదండి ఈ విషయంలో, నేనేం చేయలేను. రూల్ ఫాలో అయ్యి కోఆపరేట్ చేస్తున్నటువంటి 95% స్టూడెంట్స్, 95% పేరెంట్స్, వాళ్ళు నాకు ఇంపార్టెంట్ అండి. ఈ రూల్ కంప్లై అవ్వకుండా, ఫాలో అవ్వకుండా కోఆపరేట్ చేయనటువంటి పేరెంట్స్ ఒక 5% స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు నాకు ఇంపార్టెంట్ కాదండి. నాకు కోఆపరేట్ చేసే పేరెంట్స్ ఇంపార్టెంట్ అండి. మీరు బయటకు తీసుకెళ్తే ఖచ్చితంగా కరోనా టెస్ట్ చేయించాల్సిందే, కోవిడ్ టెస్ట్ చేయించాల్సిందే. యూ సబ్మిట్ ద రిపోర్ట్, కోవిడ్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయండి, మళ్ళీ అప్పుడే లోపలికి పంపించండి. అండ్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయి మీ అబ్బాయి మీకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, అఫెక్షన్ ఉండొచ్చండి ఖచ్చితంగా. బట్ మీ అఫెక్షన్, మీ ప్రేమ, మీ ప్యాంపరింగ్ తోటి స్టూడెంట్స్కి, తోటి స్టాఫ్ మెంబర్స్కి ఇబ్బంది కలగకూడదు. అండ్ మై డియర్ స్టాఫ్ మెంబర్స్, మీకు కూడా చెప్తున్నా, పేరెంట్స్కి సిస్టమ్ ఫాలో అవ్వమని చెప్పడమే కాదు, మనం కూడా సిస్టమ్ ఫాలో అవుదాం. పేరెంట్స్కి గైడ్ చేయటం కాదు, మనం కూడా పద్ధతిగా ఉందాం. సో దయచేసి నేను పేరెంట్స్కి చెప్తున్నాను, స్టూడెంట్స్కి చెప్తున్నాను, 95% ఆఫ్ ది పేరెంట్స్ దే హ్యావ్ బీన్ ఎక్స్టెండింగ్ దేర్ అట్మోస్ట్ కోఆపరేషన్. ఆ 5% పేరెంట్స్ చెప్తున్నానండి, మీరు నాకు ఇంపార్టెంట్ కాదండి, నాకు ఆ 95% పేరెంట్స్, స్టూడెంట్స్ ఇంపార్టెంట్ అండి. ఐదర్ యూ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్, లేదా మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోండి. డే స్కాలర్గా పంపించుకుంటారా మీ ఇష్టం, బట్ సబ్జెక్ట్ టు కండిషన్స్. కొన్ని కోర్సెస్లో డే స్కాలర్స్ అలౌ చేయట్లా మేము. నెంబర్ 2,
ఆన్లైన్ బ్యాచ్ పెట్టుకుంటారా మీ ఇష్టం, లేదు కంప్లీట్గా మాస్టర్ మైండ్స్లో డిసోసియేట్ అవుతారా మీ ఇష్టం. బట్ బయటకు తీసుకెళ్తే మాత్రం మాకు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ కావాల్సిందే అండి. అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్ మళ్ళీ చెప్తున్నాను, అహంకారంగా చెప్పట్లా, ఫ్రస్ట్రేషన్గా చెప్పట్లా. ఎన్నిసార్లు అడగాలండి ప్లీజ్ డూ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ అని? ఇదని చిన్న విషయమా అండి? హాస్టల్లో పెట్టిన తర్వాత చిన్న విషయాలకు మీరు అడ్జస్ట్ అవుతున్నారు, చిన్న విషయాలకు మేము అడ్జస్ట్ అవుతున్నాం. జనవరి 18న మనం హాస్టల్స్ ఓపెన్ చేసామండి, సిఏ కోర్సులు కానీ ఇంటర్మీడియట్ కోర్సులు కానీ. ఇప్పటికి నా దగ్గర ఒక 225 లెటర్స్ ఉన్నాయండి. పార్ట్ పేమెంట్ తర్వాత కడతాం అని కట్టడం వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అడ్జస్ట్ అవుతున్నా, ఎందుకంటే నేను వడ్డీ వ్యాపారం నడపట్లేదండి. ఐఎమ్ నాట్ రన్నింగ్ ఎనీ ఇంట్రెస్ట్ బిజినెస్. సో కోఆపరేట్ చేస్తున్నా, చూసి చూడనట్టు పోతున్నా, ఫ్లెక్సిబుల్గా ఉంటున్నాను. బట్ అడుగుతున్నా, సార్ ఫీజు కట్టాలిగా కట్టండి సార్ అని అడుగుతున్నా. బట్ కోఆపరేటివ్గానే ఉన్నాను కదా. సో మీరు అడ్జస్ట్ అవుతున్నారు కొన్ని విషయాల్లో, నేను అడ్జస్ట్ అవుతున్నా కొన్ని విషయాల్లో. బట్ ఇలాంటి విషయాలు ఎలా అడ్జస్ట్ అవుతామండి? సెక్యూరిటీ విషయంలో ఎలా అడ్జస్ట్ అవుతాం? మీరు అమ్మాయిని తీసుకెళ్తారు బయటికి, అబ్బాయిని తీసుకెళ్తారు బయటికి, లేకపోతే బయట నుంచి ఫుడ్ ప్యాకెట్స్ వచ్చేస్తాయి, బయట నుంచి ఎవరో వస్తారు, ఒక కవర్ ఇచ్చేస్తారు, లోపల ఇచ్చేయమంటారు. జొమాటో స్విగ్గీ ఆర్డర్ చేసేస్తే ఆ ఫుడ్ వస్తే మేము ఫుడ్ లోపలికి ఎలా చేస్తే అది హాస్టల్ అయిద్దండి, అది పేయింగ్ గెస్ట్ అవుద్ది. మీరు హాస్టల్లో పెట్టినప్పుడు హాస్టల్గా నడపడానికి మాకు అవకాశం ఇవ్వండి, మమ్మల్ని అవకాశం ఇవ్వండి, ప్లీజ్ కోఆపరేట్. మీ హాస్టల్ లాగా నడపాలనుకుంటున్నాం, మాకు అవకాశం ఇవ్వండి. సో అన్ని చోట్ల లేదండి, ఇలా కొన్ని చోట్ల నడుస్తుంది, కొన్ని క్యాంపస్లో నడుస్తుంది, నడవద్దు, తప్పు. ప్లీజ్ డూ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. ఐ రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ఆల్ ద పేరెంట్స్ అండి అండ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ యాజ్ వెల్. ప్లీజ్ డూ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. బయట నుంచి పార్సిల్స్ వద్దు, ప్లీజ్ డూ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. మీరు ఏదైనా పేరెంట్స్గా వచ్చినప్పుడు మీ మీద అఫెక్షన్ మీ పేరెంట్స్కే కాదండి, సార్ మీ పిల్లలకే కాదు, మాకు కూడా ఉంటుంది కదండి మీ మీద అఫెక్షన్. యూఆర్ నాట్ అన్ అవుట్ సైడర్ అండి, యూఆర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. బట్ ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ మీకు అర్థమవుతుందండి, నేను క్లారిటీగా చెప్తున్నానండి. ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ యూ ప్రాపర్లీ. బయట నుంచి ఫ్లోటింగ్ పెరిగితే, వచ్చేటువంటి గార్డియన్స్ అనో విజిటర్స్ అనో పేరెంట్స్ అని పెరిగితే రిస్క్ పెరుగుతుంది. ఒక 5% మంది పేరెంట్స్ ఉన్నారండి, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా? మేము ప్రాపర్గా అర్థమయ్యే విధంగా చెప్పలేకపోతున్నామా? ప్లీజ్ డూ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ అండి. థ్యాంక్ యూ.